రాష్ట్ర చరిత్రలో 60 రోజుల్లో 20,000 ఉద్యోగులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. అయితే 2014 నుంచి 22 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని అన్నారు. వేసిన నోటిఫికేషన్లలో అన్ని పేపర్ లీక్లేలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల ఉసురు తగిలిన బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఇది నేను చెప్పింది కాదు. గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన దిగిపోయేటప్పుడు గవర్నర్కి ఇచ్చినది. 2014 నుంచి 30,000 ఉద్యోగాలు వేసిన మీకి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఉద్యోగాలు వస్తాయని ఆశించి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో, తెలంగాణ వస్తే నాకు కాకపోతే నా తమ్మునికో నా చెల్లెలకో నా స్నేహితుడికి ఉద్యోగం వస్తుందని ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతెలిగిన విద్యార్థులను తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 30,000. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి తెలంగాణ మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందా, టీఆర్ఎస్కి ఉందా ఒక్కసారి ఆలోచన చేయాలి. మాజీ మంత్రులు, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందరికీ ఒకటే చెప్తున్నాం.